పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ప్రతీకారానికి ధీటుగా బదిలిస్తామన్న పాకిస్తాన్ ఒక్కసారిగా ఎందుకు కాలబేరానికి వచ్చిందనేది అందరినీ ఆశ్చర్యపరిచిన ప్రశ్న. ఇప్పుడిప్పుడే దీనికి కారణాలు బహిర్గతమవుతున్నాయి. ఈ నెల 9-10 అర్ధరాత్రి మన దేశ వైమానిక దళం పాకు చెందిన 11 వైమానిక స్థావరాలపై భీకర దాడులు చేసింది. ఈ దాడులో ఒక దాడి పాక్ న్యూక్లియర్ కమాండ్ కంట్రోల్పై జరిగినట్లు తెలుస్తోంది. పాక్ చెప్పుకుంటున్న ప్రధాన బలం అణ్వస్త్రం. ఇది దెబ్బతింటే పుట్టగతులుండవన్న సంగతి తెలిసి వెంటనే అమెరికా శరణుజోచింది. దీని పాక్ నిర్ధారించకపోయినా పాశ్చాత్య మీడియా, సోషల్ మీడియాలో ఇది తెగ వైరల్ అయిపోతోంది. విచిత్రంగా పాక్లో 5-10వ తేదీ మధ్యకాలంలో 3 భూకంపాలు సంభవించాయి. ఇవి ప్రాకృతికంగా జరిగాయా లేక మానవ కల్పితమా అన్నది తేలలేదు. పాక్ అణు కేంద్రాలపై ఏమైనా ప్రభావం జరిగిందా అనేది స్పష్టం కాలేదు. అణుపరమైన ఇబ్బందులు ఏవో వచ్చి ఉంటాయని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.